హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతానికి చెందిన కోనేరు అప్పారావు అనే వ్యక్తి 20 సంవత్సరాల క్రితం పని కోసం పాండిచేరి వెళ్లి రైలులో బయలుదేరాడు. అతడు తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఒక రైల్వే స్టేషన్లో రైలు ఆగినప్పుడు టీ తాగేందుకు కిందకు దిగాడు. టీ తాగి తిరిగి రైలు ఎక్కాలి అనుకున్న కోనేరు అప్పారావు ఆ రైలు ఎక్కలేకపోయాడు. రైలు మిస్ అయిన అప్పారావుకు సాయం చేస్తానంటూ వచ్చిన ఒక వ్యక్తి తన మేకల మందకు కాపరిగా మార్చేసుకున్నాడు. ₹1 జీతం ఇవ్వకుండా 1 కాదు 2 కాదు ఏకంగా 20 ఏళ్లు అప్పారావును తన మేకల కాపరిగా పెట్టి వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. అప్పారావు తిరిగి వెళ్లే అవకాశం లేకుండా కట్టడి చేశాడు. తిండి పెట్టి పని చేయించుకున్న యజమాని క్రూరంగా ప్రవర్తించేవాడని అప్పారావు చెప్పుకొచ్చాడు. ఇటీవల తమిళనాడు కార్మిక శాఖ చేపట్టిన వెట్టి చాకిరీ నిర్మూలన దాడుల్లో కోనేరు అప్పారావు చేస్తున్న వెట్టి చాకిరీ బయటపడింది. అధికారులు అప్పారావును వెట్టి చాకిరీ నుంచి బయటపడేశారు. ప్రస్తుతం కోనేరు అప్పారావు వయసు 60 ఏళ్లు. అంటే ఆయన 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రైలు మిస్ చేసుకుని శివగంగా జిల్లాలోని ఒక వ్యక్తి వద్ద వెట్టి చాకిరీకి బుక్ అయ్యాడని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులోని ఒక వృద్ధాశ్రమంలో ఉన్న కోనేరు అప్పారావు తెలుగు మాట్లాడలేకపోతున్నాడు. చిన్న చిన్న పదాలు మినహా ఆయన తెలుగు పూర్తిగా మర్చిపోయాడు. అతడు తన వివరాలను పూర్తిగా చెప్పలేకపోతున్నాడు. 20 ఏళ్లుగా తెలుగు మాట్లాడకపోవడంతో అతను భాషను మర్చిపోయి ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 3 పూటల తిండి పెట్టిన యజమాని జీతంగా ₹1 కూడా ఇవ్వలేదని అప్పారావు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అప్పారావుతో వెట్టి చాకిరీ చేయించుకున్న యజమాని జైలుకు వెళ్లాడు. అతడి నుంచి అప్పారావుకు దాదాపుగా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కార్మిక శాఖ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తమిళనాడు అధికారులు అప్పారావు స్వస్థలంలో కనిపెట్టే పనిలో ఉన్నారు. ఏపీలోని పార్వతీపురం జిల్లాకు చెందిన వ్యక్తిని అంటూ అప్పారావు చెప్తున్నాడు. ఒకసారి పార్వతీపురంలోని ఒక గ్రామం పేరు చెప్తే మరోసారి మరో పేరు చెబుతూ ఉండడంతో అతడి స్వస్థలం ఎక్కడ అనేది గుర్తించలేకపోతున్నారు. మీడియాలో ఆయన ఫోటోలను ప్రచురించినప్పటికీ ఆయనకు సంబంధించిన వారు ఎవరూ ముందుకు రావడం లేదు. దాంతో ఆంధ్ర అస్సాం సరిహద్దు ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో అప్పారావు ఫోటోలతో ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే అప్పారావును అతడి కుటుంబ సభ్యులకి చేర్చుతామని అటు శివగంగా జిల్లా కలెక్టర్ ఇటు ఏపీ అధికారులు చెప్తున్నారు. పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్.